రేంజ్ లో ఉన్న సుధీర్ వాళ్ళ టీం 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటారో చూపించడానికి వచ్చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. జబర్దస్త్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది మేడం. ఒకప్పుడు వాళ్ళు స్టార్స్ ఉండే, ఇప్పుడు మేము స్టార్ట్స్ అయ్యాం మేడం. మరి అంత ముందు చేసే టీం లీడర్లు వాళ్ళందరూ ఏమైపోయారు అనుకున్నా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంతకీ మన అసిస్టెంట్ గా లేరు. అరే నరేష్, నాకు హీరోగా అవకాశం వచ్చిందిరా, చేయమంటవా? వద్దురా, ఏమైందిరా? ఇలా అయిపోతాం. నీకు విషయం తెలుసా? ఏంటి? నా ఒక్కడికే కాదు, మన ముగ్గురికి హీరోగా అవకాశం వచ్చింది. 3 గొరిల్లాస్ అని వచ్చింది. గొరిల్లాసా? అంటే మీరు 3 మంకీ చేస్తలేదు, మీ 3 గొరిల్లా చేతి వచ్చిందా? సార్ జ్యూస్ తాగుతారా? అరే నీకు మాస్క్ ఉందా? ఒకసారి మాస్క్ జేబులో ఎందుకు బొకానికి ఎట్టొచ్చు కదా. చూడడానికి ఏదో రకంగా ఉంది తెలుసా. గొరిగిల్ల టైప్ లో ఉన్నావు రెండు జగన్. నాకు అర్థం కాదు, ఈ మొహంతో 3 సినిమాలు కదా సంతకం చేశారా? నాకేదే అర్థం కాదు. మరి వీడు మళ్ళీ సూపర్ అంటే వీడు. అరే వీడు ఖాళీగా ఉన్నాడు రా. నువ్వు ఎందుకు వచ్చావురా? మేకప్ డిపార్ట్మెంట్ సార్. ఒకసారి ఫేస్ చూపినది. ప్రతి నిమిషానికి ఒకసారి చూపి. దేనికి సార్? ప్రతిసారి నీ ముఖం చూడలేదు నేను. ఏ ప్రొడక్షన్ సార్, ఒక దోశ తీసుకోండిరా. సార్ దోశ ఇప్పుడు చెప్తావు సార్, ఒక రోజు ముందు చెప్తే తెస్తాను సార్. ఉంటే ఉందని చెప్పు. ఒక రోజు ముందు చెప్పాలి, నిన్న చెప్పాలి, మొన్న ఎంత అయ్యొద్దు. ఉంటే ఉంది అని చెప్పు అంతే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా. ఎన్నట్టు కాదు అన్నట్టు ఉంటుంది. ఆ రోజు సెట్టోడు న్యూస్ పేపర్ అడిగితే ఏమన్నారా నువ్వు? నేను అనలేదు సార్, నేను అడిగితే వాడేమన్నాడు? అన్న ఒక రోజు ముందు చెప్పాలని అప్పటికప్పుడు చెప్పొద్దు అన్నాను. చాలా బాగా చెప్పు. దానికి నువ్వేమన్నావు? ఉంటే ఉందని చెప్పు, రూల్స్ వద్దు, ఉందా లేదో చెప్పు, అది చెప్పు. ఇంత అవసరమా? ఏ రోజు నార్మల్ గా చేయవురా నువ్వు? ఇక్కడ కూడా యాక్టింగ్. ఏంట్రా బాబు, ఏట్రా ఇది? నాకు తెలిసి ఇలా టీం పోవడానికి ఈడు వల్లేనా? నో దిస్ గాయ్. వీడి వల్ల తెలుసా? యా దిస్ గాయ్ వన్ పంచ్ డూయింగ్. ఏంటంటే చెప్పు అంటే నాట్ షూ. దిస్ గాయ్ విల్ డోంట్ నో దిస్ పంచ్. వాట్ ఈస్ దిస్? ఆటో రామ్ ప్రసాద్. ఇంజన్ ఖరాబ్. దిస్ గాయ్ ఎర్రగడ్డలో స్పెట్స్ కొరుడు 20 సార్లు పెట్టాడు. దిస్ లైక్. వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్రెషన్స్? ఏ గాయ్, యు వండర్లా ఫెలో. దిస్ గాయ్ గోయింగ్ టు తుప్పలు. చూడు లాగ్ ఎట్లయిపోయిందో. నో నైట్ ఎవడో ఇంటికి వెళ్ళినట్టు కుక్కలు ఎంబడబడ్డాయి. టీనో సార్ టీ ఉందా? టీ ఉంది సార్. ఇంత లాగ్ ఎందుకురా? ఈ లాగ్ వల్ల మీ స్కిట్లని దొబ్బుతున్నాయి తెలుసా? తెలుసా? నువ్వు బొక్కటి ఇంకో పెద్ద బొక్క. సార్ మా తమ్ముడి బర్త్డే ఉంది, ఒక వీడియో బయట ఇవ్వండి సార్. నేను ఇవ్వనురా. ఈ రోజు నువ్వు అడిగావు, రేపు ఇంకొకరు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి అయిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. కావాలంటే వాట్సాప్ కాల్ చేయి, నేను ఫోన్ మాట్లాడతా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు, గాడ్ బ్లెస్ యు రా నాన్న అని చెప్తా. ఇది ఎక్కడో విన్నట్టుందిరా. ఎన్నట్టు కాదురా, అన్నట్టే ఉంటది. ఏ రోజన్నా బయట ఇచ్చావురా నువ్వు పెద్ద మహేష్ బాబు. వీడియో బయట చెప్తే నీ సొమ్మే ఏమన్నా పోతే, నీ ఆస్తులు ఏమైనా ఖరాబ్ అవుతాయా? దిస్ గాయ్ 9 years లవ్ స్టోరీ, వెరీ లాంగ్ లవ్ స్టోరీ. జనాలకు చిరాకు వచ్చి రాలనుకొని టీవీలు పగలగొట్టిల్లు నీ వాళ్ళని. యూసఫ్ గూడలో రింగులు అమ్ముకుంటే గాయ్. దిస్ గాయ్ విల్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. కామెంట్స్ కమింగ్ ఓ సో మచ్. సుధీర్ అన్న సూపర్. దిస్ ఫెలోస్ విల్ నాట్ డూయింగ్. బై యు విల్ నాట్ కమింగ్ కామెంట్స్. విల్ పెట్టుకుంటాడు నువ్వు. యు జీడియట్. సుధీర్ గారు సెల్ఫీ. ఇప్పుడు ఫోటో అడగాలి ఇచ్చిన, అప్పుడు ఎందుకు ఇవ్వరా? ఫోటోలు ఇస్తాను సార్. అప్పుడేమైంది తీయటానికి? విల్ హ్యావ్ ఏ వన్ క్వశ్చన్. కన్నడ మాలూం? మరి కన్నడ కామెంట్లు ఎందుకు వస్తాయి? కమింగ్ కన్నడ. సుధీర్ అన్న ఇన్నడ వెండి బండు. సార్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్ మీరు. ఇన్సల్ట్ యు నాన్సెన్స్ ఫెలో.
నాకు ఛాన్స్ ఇస్తే నేను కామెడీ చేస్తాను సార్. చెయ్యి చెయ్యి. సార్ మీ కడుపులో తిప్పుతుందా? తిప్పుతుంది. అది మా నాన్న చేపెట్టి లోపల తిప్పుతుంటాడు సార్. లోపల తిప్పేటోడు కూడా నవ్వట్లేదు కదరా, ఎందుకురా నువ్వు? మీకోసం ఒక కమెడియన్ పిలిపిస్తా, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. అరే చిత్తూ, హాయ్ రా బాబా. మిమిక్రీ చేయరా. సార్ ఒక్క నిమిషం సార్. ఏ వాయిస్ చేస్తున్నారు సార్? ఫస్ట్ వేరే మేకప్ వేస్తాను సార్. విల్ నాట్ హ్యావ్ ఏ ఎడిటర్, విల్ వన్ వాటో కమింగ్, 2 గిరికలు పోయి ఒక లారీ తెప్పించి తొక్కితే అనుకుంటావు ఇలాంటి ఎత్తి. కూల్ డ్రింక్ నువ్వు తాగడం తెచ్చావు, నాకేదో తెచ్చావు. మీకు ఇవ్వడానికి మరి పెట్టు. పచ్చలు ఇంత దగ్గర ఉండక నీకు దండం పెడతా. తాయెత్తు కూడా కట్టించుకొని వచ్చా నీ మొక్క చూడలేక. సరే మేమిగ్రి చూడు అన్న, నువ్వు పోలీసు అన్న, పొడి లెక్చరర్ అన్న, ఏది కాకుండా ఎందుకు బే సాలే కాల ఎక్స్ట్రా చేస్తున్నారు. అమ్మతుడు నాకే చంపేస్తారు. సార్ 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 మా ఊరు చేస్తే సార్ బర్చేరా. అన్న 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 ఏందన్నా నల్ల బాలు నాకు చంపేస్తా ఏమనుకున్నావు అన్న? ఇవన్నీ నాకుతావురా, అయినా కూడా ఇన్ని టీమ్ లో పెట్టుకోవద్దురా. వీళ్ళు కాదు, హీరోలు పిలవాలరా. ఏయ్ ఇమాన్యుయల్, సుధీర్ ఇది ఓపెన్ చేయి. సుధీర్ తోపు అది ఇది అంటారు, ఇదే సుధీర్. నీకు థమ్స్అప్ ఓపెన్ చేయడం కూడా రాదా? అది థమ్స్అప్ కాదు సార్, థమ్స్అప్. పేర్లు పెడుతున్నారంటే మీరు. ఇప్పుడు టీమ్ లీడర్ ఎవడు? మీరే సార్. తెలుసు కదా నీకు. ఏరా అది తలసుగా దొరికారా? మీకు ఒక అవకాశం ఇస్తాం, మమ్మల్ని నవ్వించండి, మళ్ళీ టీమ్ లో పెట్టుకోండి. రండి నవ్వుదాం. నువ్వు చేయరా ఫస్ట్. సీను నువ్వేదో చేసి నవ్విస్తే మళ్ళీ మన ముగ్గురు చేయొచ్చురా. చేయరా రే, మన స్కిట్లు అప్పుడు ఎలా లేకపోయి ఇప్పుడు అలాగే ఆడిషన్లు కూడా గట్టి చేయరా. రెడీ. అక్కడ ఉండాలి కదా, అలాగే వచ్చేవేంటి రా తొందరగా లోపలికి వెళ్దాం. రాను తొందరగా వెళ్దాం. ఎప్పుడన్నా నవ్వుతాడు అలా చేస్తే? నవ్వరా, అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి, ఫేడౌట్ అయిపోయారు మీరు. అరే ఈడిది వర్కౌట్ అవ్వట్లా అని పిలువు. చేయరా. ఆల్ ది బెస్ట్ రా. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అనుకున్నాడు, వారణాసిలాడు, తన వరుస మార్చుకున్నాడు. ఎవరిది వాయిస్? చిరంజీవి గారు సార్ యాజిటీస్ గా చేశాడు. ఓహో, నువ్వు చెప్తే మాకు తెలియాలా? చిరంజీవి గారు ఇప్పుడు స్కిట్ చేసేటప్పుడు నువ్వు కింద ఉరుకుతా ఉంటా, చిరంజీవి గారు వాయిస్, చిరంజీవి గారు వాయిస్ అని. నువ్వు చేయరా ఫస్ట్. అన్న ఏ అని అరిచారా? వీళ్ళందరూ వేస్తారు, వీళ్ళందరూ వేస్తారు. సూపర్ సూపర్ అండ్ సూపర్. ఒకసారి కాల్ లేపు. పెట్టి దొబ్బితే మళ్ళా సూపర్ అన్ని ఉండదు. భలే చేసావయ్యా. సార్ 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 బాగా చేశాం కదా సార్. ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి సార్. అరే ఆవురా టీమ్ లీడర్ నేను ఆగు. టీమ్ లీడర్ నేను. టీమ్ లీడర్ టీమ్ లీడర్ ఇలా రండిరా. అరే నేను చేస్తాను మేము కొట్టుకుంటున్నాం కదా. ఈ 9 ఏళ్ళు ఎప్పుడు గొర్రెలు రాలేదురా మాకు. కానీ ఎవడరా టీమ్ లీడర్ అంటే నలుగురు కొట్టుచేస్తున్నారు చూసారా. ఇందుకురా పట్టుకుంటారా. సీను వడ్డీతో సహా ఇచ్చే. ఆడేరాడు ప్రవీణ్ ఇదిగో. మాకు బోరు కొట్టు మానేయాలంతే, అర్థమైందా? బాగా చెప్పి తాగు కూడా తీసేస్తారు ఒకసారి. వెయ్యేంటి 2000 స్కిట్స్ అయినా ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క టీమ్ కి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక రేంజ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని స్కిట్లు డౌన్ అవ్వచ్చు, బట్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ మోర్ హిలేరియస్లీ. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? సో ముగ్గురు కలిసే ఉంటారు కాబట్టి ఈ టీం ని ఎలా కొత్తగా చేస్తారని ఆలోచించగానే ఇంత కొత్తగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. వీళ్ళకి అవకాశం ఇస్తే చూసారా మిమ్మల్ని కూడా మింగేస్తారు. పైకి అలా అన్న అని అంటారు. ఒరిజినల్ క్యారెక్టర్లు వచ్చాయి చూసావా సుధీర్? మాక్సిమం స్క్రిప్టెడ్ బట్ కొన్ని లేని కూడా వేసారు.
ఆన్ స్టేజ్ అనండి రాదగానే వలసలో నుంచి అసలు ఏంటంటే వీడు మరీ దారుణం. వాడేంటి షాక్ లో ఉన్నాడు ప్రవీణ్. ఎత్తి తిప్పగానే అసలు బొమ్మలాగా అలా ఉన్నాడు అసలు ఇంకా వాడు వీడేనా అన్నట్టుంది కదా మేడం. కదా. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. మనో గారు, సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను మనమంతా ఒక యూనిటీ అని చెప్పే మాటకి పరమార్థం ఇది. దొరికిన అవకాశాన్ని చాలా గొప్పగా వాడుకున్నారు నాన్న. ఫెంటాస్టిక్. మీరు ఓన్ గా మీరు మమ్మల్ని ఏమన్నా అనుకోమంటే ఇంత దారుణంగా అంటారు అనుకోలేదు. మేము కూడా ప్రాక్టీస్ అని చేయలేదు మేడం. వాళ్ళు చేస్తే మీరు అక్కడే కట్టింగ్ పెడతారని తెలుసు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి చేసినందుకు. అండ్ జనాలకు కూడా ఇది జస్ట్ స్క్రిప్టెడ్, వాళ్ళని మేము అనమంటే అన్నారు తప్ప ఇదంతా ఓన్లీ స్క్రిప్టెడే, ఎవరేం అనుకోకండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ లో ఉంచేటట్టు చూడండి.